నమస్తే. మనం ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం అనమాట. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి. మన దగ్గర బైరి వెంకటేష్ ఉన్నారు అనమాట. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎన్నో వేడుకలు కూడా ఘనంగా చేసుకుంటున్నారు. అందరికీ దేవుడైనటువంటి ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అందరికి కూడా వాళ్ళందరికీ కూడా కొంచెం భావన అనేది తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా గుర్తింపు తెచ్చినటువంటి అంబేద్కర్ గారికి గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక దళితులకు పరిమితమైనటువంటి నాయకుడు కాదు. దేశానికి అందరికి కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త సబ్బండ వర్గాలన్నిటికీ కూడా ఇలా వాళ్ళ హక్కులు ఇలా నిలబడి ఇలా వాళ్ళ వాటా గురించి లేకపోతే వాళ్ళ అవకాశాల గురించి కొట్లాడుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడూ లేనంత ఈరోజు బ్రహ్మాండంగా అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రి గారు వాళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రి మొత్తం కూడా వచ్చి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేయడం అనేటువంటి జరిగింది. గత ప్రభుత్వంలో చూసినాం ఈ సాంప్రదాయం అనేటువంటిది లేకుండా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆయన ఆఫీస్కే పరిమితం అయింది, కానీ ఎప్పుడు కూడా ఈ అంబేద్కర్ గారికి దండేసినటువంటి పరిస్థితి లేదు. ఒక బీసీలు కానీ ఓసీలు కానీ ఇప్పటి వరకు ఈ మానేల జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చేసిన మంచి పనులు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇలా నిజంగా చెప్పాలంటే ఒకటని చెప్పలేము. మంచి పనులు అనేటువంటి ఈరోజు మనం ఏదైనా కానీ ఇలా మాకు రాజ్యాంగంలో వాటా తీసుకుంటున్నాం అనంటే ఇలా అంబేద్కర్ గారే కారణం. ఇలా ఫ్రీగా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం అనంటే దానికి అంబేద్కర్ గారే కారణం. ఇలా ఉద్యోగులు ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్స్ కానీ లీవ్స్ కానీ తీసుకుంటున్నారంటే కారణం అంబేద్కర్ గారు. కార్మికులు ఇలా స్వేచ్ఛగా వాళ్ళ హక్కులను సాధించుకుంటారంటే అంబేద్కర్ గారే. మహిళలు వాళ్ళ హక్కులను వాటా సాధించుకుంటారంటే ఇలా అంబేద్కర్ గారే. ఒక్కటని కాదు, ఈ భారతదేశానికి ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి రాజ్యాంగం. ఇవాళ ఎన్నో దేశాలు చూస్తా ఉన్నాం. అన్ని దేశాలు కూడా ఇవాళ ప్రతి కూడా సైనిక చర్యలతోటో లేకపోతే ఇంకా అల్లకల్లలతోటి ఒక దాడులతోటి అట్టుడుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం కూడా ఇవాళ ఒక పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం నడుస్తున్నామంటే దానికి ఆ కారణము ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు లేకుండా ఏ పని కూడా లేనటువంటి పరిస్థితి. ఇలా దళితుడనో లేకపోతే రాజ్యాంగానికి పరిమితం చేయకుండా ప్రతి పనిలో కూడా ఇవాళ అంబేద్కర్ గారిని మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా 134 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా స్టిల్ నో ఇవాళ బతికుండంగా ఎంత ఘనకీర్తి ఉన్నదో ఇవాళ వారికి ఇప్పటికి కూడా అంత ఘనకీర్తి రోజు రోజు కూడా పెరిగిపోతుంది. మన ఒక్క దేశమే కాదు, ఇలా ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ గారిని కొనియాడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. సో వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ కూడా చైతన్యవంతమై మా రాజ్యంలో మా వాటా కావాలని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రిజర్వేషన్లతోటి ఆగిపోకుండా మాకున్నటువంటి అన్ని అవకాశాలు, రాజకీయ అవకాశాలు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మా వాటా ఇవాళ అంబేద్కర్ గారు పోట్లాడుతూ ఉన్నాం. దళితుల్లో కూడా అట్టడుగు వర్గాలైనటువంటి ఎంబీఎస్సీ కులాలు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాయంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న 15% రిజర్వేషన్లు ఇలా 2 కులాలే కాకుండా మిగతా 57 కులాలకు కూడా అందాలనేటువంటి ఒక తెగింపుతో ఇలా పోరాడుతున్నామంటే ఆ తెగింపు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. దాని ప్రకారం ఇలా మా వాటా అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఒక గెజెట్ ని రిలీజ్ చేయడం ఈ దినాన్ని స్ఫూర్తిగా తీసుకొని సందర్భంగా తీసుకొని వాళ్ళు ఇలా చేయడం జరిగింది. అది సంతోషం. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ వర్గీకరణతోటి ఆపకుండా దీని యొక్క పర్సంటేజ్ను పెంచాలి. అదేవిధంగా మా ఎంబీఎస్సీ కులాలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ కులాలకు ఒక ఆర్థిక ప్రాతిపదిక లేని సందర్భంలో మాకు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు మా కులాలకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలని చెప్పినాం. అది కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మంత్రి దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో ఇవి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు అందరూ వాళ్ళ సొంత అవసరం కోసం వాడుకుంటున్నారని కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇలా వాస్తవానికి వారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాడుకోవాల్సినది బలహీన వర్గాలు. వాళ్ళు వాడుకోకపోయినప్పుడు మిగతా వాళ్ళు వాడుకుంటారు. మరి అది వాడుకోవాలనేటువంటిది ఆ రాజ్యాంగాన్ని అవసరం ఉన్న వాళ్ళు వాడుకోకుండా ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు వాడుకుంటారు. అది చూసన్నా మనం నేర్చుకోవాలి కదా. మనలో ఆ రాజ్యాంగాన్ని ఎట్లా వాడుకోవాలనేటువంటి చైతన్యం తీసుకురావాలి. మనలో ముఖ్యంగా విద్య రావాలి. మా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోవాలి. అంతేగాని జయంతి ఉత్సవాల నాడు వచ్చి దండేసి మేము జై భీమ్ అని పోతే మాత్రం మళ్ళీ ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ రాజ్యాంగాన్ని ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో అనుకునే స్థాయి కూడా రాలేకపోతున్నారు ఇప్పుడున్న కాలం.
ఏది 1% లేని వాళ్ళు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. అది దేని వల్ల వచ్చింది? రాజ్యాంగం వల్ల వచ్చింది. 1% లేని వాళ్ళు రాజ్యాంగంలో ఏముందో తెలుసుకొని వాళ్ళు రాజ్యాధికారం సాధించారు. మరి 90% ఉన్నటువంటి మా వర్గాలు ఇప్పటికైనా దాన్ని తెలుసుకొని ఆ 1% కంటే ఎక్కువ మేమున్నాం, మా హక్కు మాకు ఉన్నదని చెప్పేసి రాజ్యాధికారంలో రావడానికి అవకాశం. ఓటు మన దగ్గర ఉన్నది, రాజ్యాంగం మన దగ్గర ఉన్నది. మన ఓటు మనం వేసుకొని సీఎం కాదుగా పీఎం కూడా కావచ్చు. ఆ చైతన్యం మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తారా? రాజ్యాంగం కూడా ఏం చేయదు కదా. దాన్ని ముందుగా దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. అందరి దగ్గర చైతన్యం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మరి? ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 74 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ వాళ్ళు మరీ స్పీడ్ గా ఇవాళ అగ్రవర్ణాలు అనే వాళ్ళు మార్చుకోవడమే, రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా దాన్ని మార్చే స్టేజ్ కూడా వచ్చేసారు. సో అది మళ్ళీ పూర్తిగా మారిపోక ముందే మనల్ని మేలుకోవాలి. బీసీ ఎస్టీ వర్గాలు ఎస్సీ వర్గాలు అందరూ కూడా మేలుకొని ఇప్పటికైనా రాబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాల నాటికైనా కానీ వచ్చే ఎన్నికల్లోగా మన ఓటు మనం వేసుకొని మన రాజ్యం మనం సాధించుకోవాలి. మీకు వచ్చిందని నమ్మకం ఉందా? ఒక దళితుడు అనేవాడు సీఎం అవుతాడు అని మీకు ఒక నమ్మకం ఉందా? దళితుడు అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదండి. ఈ భారతదేశంలో అందరూ కూడా పౌరులమే. దళితులు అనేటువంటి పేరును మనమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం గౌరవంగా మన హక్కులను మనం కాపాడుకొని మనం ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితికి రావాలి. మనం రిజర్వేషన్ల కోసం కొట్లాడడం కాదు, మనమే ఇంకొకరికి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితికి రావాలి. అది రావాలంటే మన అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా మిగతా జాతికి సేవ చేయాలి. చదువుకునే వాడు పక్కకి వెళ్ళిపోయి మిగతా జాతిని విస్మరించినట్లయితే 70 ఏళ్ళు కదా, ఇంకా 130 ఏళ్ళు అయినా ఇట్లా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎడ్యుకేషన్లకు రావాలి. ఆ ఉన్న రిజర్వేషన్లు వాడుకుంటూ ఈ రాజ్యంలో ఫలాలను అందుకొని రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రధానమంత్రులుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఈ అట్టడుగు వర్గాలైనటువంటి షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు, అందులో కూడా అట్టడుగు వర్గాలైనటువంటి ఎంబీఎస్సీ కులాల వ్యక్తులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మీ కోరిక కొన్ని రోజుల్లో, రానున్న కొద్ది రోజుల్లో కూడా మీ తరం నుంచి కూడా ఎవరో ఒకళ్ళు అయితే సీఎం అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ 6 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని వారు ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నటువంటి వర్గాలు ఏకమైనప్పుడు ముఖ్యమంత్రి ఏంది, ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఖచ్చితంగా అయితమనేటువంటి ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. మాకు అవకాశం ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే ముఖ్యమంత్రి కూడా అవుతాం. థ్యాంక్ యూ. ఇక్కడ అన్ని ఎంబీఎస్సీ కులాల నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ రోజు మాకున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఇంతకుముందు చెప్పినామో, కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలి, అదేవిధంగా మాకు సపరేట్ కార్పొరేషన్లు ఇవ్వాలనేటువంటి దాని మీద మంత్రి గారిని కూడా కలవబోతున్నాము ఈ రోజు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం, ప్రతిసారి కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించేటప్పుడు ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్లుగా కేవలం మాదిగలు మాత్రమే ఉంటున్నారు. మిగతా కులాలకు అవకాశం దక్కనిస్తలేరు. సో ఈసారి ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉన్నదని చెప్పేసి అన్నారు, కానీ చివరి వరకు మళ్ళీ మాదిగలకే ఆ వర్కింగ్ చైర్మన్లను ఇచ్చిండ్రు. సో దీన్ని ఖచ్చితంగా మేము తప్పుపడుతున్నాం. ఈ ప్రతిసారి ఇస్తే మాలలకు మాదిగలకు మిగతా 57 కులాలకు ఇవ్వాలి, లేదంటే ఒకసారి మాలలకు, ఇంకోసారి మాదిగలకు, ఇంకోసారి 57 కులాల నుంచి ఒక ప్రతినిధికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈసారి కాకుండా ఇప్పుడు వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 57 కులాల నుంచి, మా ఎంబీఎస్సీ కులాల నుంచి ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ కూడా ఉండాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దివాకర్, అఖిల భారత దొమ్మర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 143వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని లిబర్టీ చౌరస్తాలో, హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా ఎస్సీ 57 ఉపకులాల తరపున నివాళులు అర్పించడం జరిగింది. మా యొక్క ఎస్సీ ఉపకులాల డిమాండ్స్ ఏమంటే, మాకందరికి 57 ఉపకులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీలో అత్యంత వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓ ద్వారా కుల సర్టిఫికేట్లు ఇప్పించాలని చెప్పేసి గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ 57 ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు బైరి వెంకటేశం గారిని, మా జాతీయ నాయకుడు కాబట్టి బైరి వెంకటేశం గారిని చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వ పథకాలలో ఎస్సీ 57 ఉపకులాలకు అత్యంత వెనుకబడిన ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీ 57 ఉపకులాల తరపున డిమాండ్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు సిహెచ్ వెంకటన్న, మాదాస్ కుర్వ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నేను. ముఖ్యంగా ఈరోజు
చాలా సంతోషకరమైన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ఎస్సీ 57 కులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేష్ అన్న గారికి మరియు రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మాకు రెండే డిమాండ్లు ఉన్నాయి. గవర్నమెంట్కు తెలియజేయడం ఏంటంటే, మాకు ప్రధానంగా మా ఎస్సీ 57 కులాల కొన్ని కులాలకి ఆర్డీఓ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మాకు ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలి. మరియు ముఖ్యంగా చేవెళ్ల డిక్లరేషన్లో తెలియజేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ఏంటంటే, మాలలకు సపరేట్ కార్పొరేషన్, మాదిగలకు సపరేట్ కార్పొరేషన్, అదేవిధంగా 57 కులాలకు కూడా సపరేట్ కార్పొరేషన్ ఇస్తామని చేవెళ్ల డిక్లరేషన్ లో తెలియడం జరిగింది. మాకు ఆ 2 కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. మరి ఈ 57 కులాలకు కూడా వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకున్నటువంటి మా జాతీయ అధ్యక్షులు వెంకటేశం గారికి వారికి చైర్మన్ పదవి ఇవ్వాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వని పరిస్థితి ఉంటే కూడా మేము ఏ విధానికైనా తెగింపు చేయడానికి కూడా ముందుకు వెనకాడబోమని చెప్తున్నాను. మాది మాదిగదాసు సంక్షేమ సమితి తెలంగాణ తరఫున మాట్లాడుతున్నా. శ్రీనివాసు నా పేరు. వీళ్ళందరూ కూడా రాజ్యాంగం పరిధిలోనే నడుచుకునేటటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని అన్ని స్థాపించడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఒక సామాజిక వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు కూడా వచ్చి ఇలాంటి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు వచ్చేసి మా యొక్క ఎస్సీలో మేము షెడ్యూల్ క్యాస్ట్లలో 59 కులాలకు గాను 2 కులాలు గుర్తింపు అవుతున్నాయి. ఒకటి మాదిగా, మాల. మేము కూడా ఇంకా మిగతా 57 కులాలు ఉన్నాము. మేము కూడా చిందు, దొమ్మర, దాసు, మాదిగ దాసు, మాల దాసు, మాంగారోడి, ఇంకా మిగతా కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా కలుపుకొని మాకు సంక్షేమ ఫలాలు అందాలంటే మాకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం కూడా మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పినది కూడా ఆ మాట ప్రకారం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ ని, మా యొక్క జాతీయ అధ్యక్షుల్ని కూడా బైరి వెంకటేశ్వర గారు దాని చైర్మన్ గా నియమించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరినీ కూడా జై భీమ్ జరుపుకుంటూ జై భీమ్. మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంత అవకాశం మాకు ఇవ్వలేదు. మా బైరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాకు ఈ అవకాశం కల్పించింది. ఎక్కడో ఉపకులాలు, ఎక్కడో మారుమూల గ్రామాలు ఉండే వాళ్ళం ఈరోజు ఇంత అవకాశం కలిసిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలియుగ బ్రహ్మ కాబట్టి అందులో ఈ కాంగ్రెస్ పార్టీ మాకు మాట అనుకున్న ప్రకారం చేసింది. ఒకటి, మొన్న రాజు వికాసు లోన్ల గురించి మా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు లేవు. అందుకనే మాకు సపరేట్ కార్పొరేషన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు గౌడి అమర్నాథ్, మాలజంగం మహేశ్వర సంఘం ప్రధాన కార్యదర్శి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహం వద్దకు వచ్చి మేము బాబాసాహెబ్ ఈ విజయోత్సవ సభలో మేము పాల్గొనడం జరిగింది. మరి మా యొక్క మానసింగం డిమాండ్ ఏంటంటే, మా సమస్య కులం సర్టిఫికేట్ కానీ ఆగిపోయింది. దానివల్ల మాకు వచ్చే ఫలాలు కానీ, రిజర్వేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ రావట్లేదు. ఎందుకంటే మా గతంలో మా పెద్దలు కులవృత్తి చేసుకుంటూ కులం సర్టిఫికేట్ తీయలేని పరిస్థితిలో ఉండే. మరి ఈ రోజు మా పిల్లలకు కులం సర్టిఫికేట్ తీయాలన్నా కానీ తాత ముత్తాతలు అడుగుతారు, అక్కడే మా తీయలేని పరిస్థితులు ఉంది. మా కులం సర్టిఫికేట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వమన్నా కానీ ఆర్డీఓ గారి ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మా సర్టిఫికేట్కు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆర్డీఓ గారి ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి వినయించుకుంటున్నాము. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది. మరి యొక్క కార్యక్రమాన్ని చేసిన బైరి వెంకటేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. నా పేరు బొబ్బిల్ రమేష్ అండి. మాలజంగం కమ్యూనిటీ నుండి వచ్చాము. ఈ రోజు అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత మాకు ఇక్కడ ఏంటంటే, 57 ఉపకులాల తరఫున బైరి వెంకటేశ్వర అన్నగారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. మాకు ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం జరిగిందని మేము అనుకున్నాం. అది ఒక్కటి కాకుండా కులం ఆర్డీఓ నుండి కాకుండా కుల సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుండి తీసుకురావాలనేది ఒకటి ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఎస్సీ 57 ఉపకులాలకు దానికి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని వెంకటేశ్వర గారిని చైర్మన్ గా చేయాలని మేము ప్రధాన డిమాండ్ గా చెప్పడం జరుగుతుంది. నా పేరు మల్యాల సాయి చరణ్. నేను గోసంగి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేడు
బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సారు జీవితాన్ని త్యాగం చేసిళ్ళు, ఇంత పెద్ద దేశానికి, అఖండ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిళ్ళు, అన్ని వర్గాలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగాన్ని అందించిళ్ళు. ఇలా అమూల్యమైన హక్కు ఓటు హక్కు మాత్రము అందించడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశంలో మా గోసంగి కులాన్ని మాల మాదిగల తర్వాత అత్యధిక జనాభా కలిగిన మా గోసంగి కులాన్ని 23,351గానే చూపించడం జరిగింది. మేము 1,00,000కు పైగా జనాభా ఉంటాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వము మా జనాభాను మళ్ళీ ఒకసారి కులగణన చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.